స్వాగతం బ్రహ్మముడి సీరియల్ తాజా కథలోకి. నిన్న ఏం జరిగిందో ఇవాళ ఏం జరగబోతుందో మనం కలిసి చూద్దాం. మీ అక్క గర్భసంచిలో ప్రాబ్లం ఉందని, ఆమె 9 నెలల పాటు బిడ్డను మోయలేదని డాక్టర్ చెప్పడంతో అప్పు కళ్యాణ్లు షాక్ అవుతారు. బిడ్డను ముందుగానే డెలివరీ చేయాలని, లేని పక్షంలో కావ్యకి ముందే అబార్షన్ చేయాలని చెప్పడంతో అప్పు కళ్యాణ్లు బాధపడతారు. ఏదైనా పరిష్కారం ఉంటే చూడమని అప్పు రిక్వెస్ట్ చేయడంతో మా సీనియర్ డాక్టర్ని అడిగి కనుక్కుంటానని చెబుతుంది డాక్టర్. కావ్యని రాజ్ కేరింగ్ గా చూసుకుంటూ ఉండడంతో అపర్ణ, ఇందిరాలు సంతోషిస్తారు. ఇంతలో కృష్ణమూర్తి, కనకం గచ్చి వినాయకుడి బొమ్మ చేయడానికి కావలసిన మట్టి, రంగులు తీసుకొస్తారు. రాజ్ నేనే బొమ్మను తయారు చేస్తానని బిల్డప్ ఇచ్చి తర్వాత చేతులెత్తేస్తాడు. దాంతో అల్లుడికి కృష్ణమూర్తి సాయం చేస్తాడు. అప్పు కళ్యాణ్లు ఇంటికి వచ్చేసరికి కావ్యరాజులు సంతోషంగా ఉండటంతో వారిద్దరూ బాధపడతారు. వెంటనే అప్పు వెళ్లి కృష్ణుని విగ్రహం ముందు తన గోడు వెళ్లబోసుకొని దేవుడు లేడంటూ విగ్రహం తీసేయబోతుండగా కళ్యాణ్ అడ్డుపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది. ఇక ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. కావ్యకు కుంకుమ పువ్వు కలిపిన పాలు తెచ్చి ప్రేమగా తాగిస్తాడు. పుట్టబోయేది అమ్మాయి అని నమ్మకంగా కావ్యతో వాదిస్తాడు. ప్రేమగా కావ్య పుట్టును ముద్దాడి నిద్రపోమంటాడు. కావ్య రాజ్ తన మీద చూపించే ప్రేమకి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా సాగింది. మరోవైపు రుద్రాణి తన ప్లాన్ రాహుల్ కి చెప్పడం కీలకంగా మారింది. రాహుల్ తనలో తాను మాట్లాడుకుంటూ పనివాడిలా తలకు టవల్ చుట్టుకుని లెక్కలేసుకుంటున్నవాడిలా సరిపోతుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చిన రుద్రాణి అది చూసి షాక్ అయ్యి దగ్గరకు వచ్చి ఏంట్రా లెక్కలేసుకుంటూ అలా తిరుగుతున్నావు అంటుంది. వెంటనే రాహుల్ ఏం లేదు మళ్ళీ, ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్న పనులన్నీ ప్రొఫెషన్ గా మార్చుకుంటే ఎంత వస్తుందా, ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంటాడు. రే ఇడియట్, ఎవరైనా ఆకాశానికి ఎగరాలని కోరుకుంటాడు, కాని నువ్వేంట్రా ఇలా ఇంట్లో అంట్లు తోముకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ వాటి గురించి ఆలోచిస్తావ్ అంటుంది కోపంగా. పరిస్థితులు చేస్తే ఎలానే ఉన్నాయి మామ్, నువ్వేమో అది చేస్తా ఇది చేస్తా అన్నావు, కాని చివరికి జరిగింది ఏం లేదు. ఇటు చూస్తేనేమో రాజ్ కి గతం గుర్తొచ్చి ఇంటికి వచ్చాడు, అటు చూస్తేనేమో ఆ కళ్యాణ్ గాడు అప్పుని ప్రెగ్నెంట్ చేసేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు రాహుల్. రాహుల్ రగిలిపోతూ మాట్లాడుతుంటాడు. ఇంట్లో పరిస్థితి నువ్వు కూడా చూసావు కదా, ఆ స్వప్న నన్ను ఒక పనివాణ్ణి చేసేసి నాతో ఆడుకుంటోంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు, ఆ రాజ్ కి పుట్టినవాడు వారసుడవుతాడు, తర్వాత నేను ఈ ఇంటికి పెద్ద పనోడనవుతాను. అలవాటైన పనే కదా అని అంతా వాడుకుంటారు, అందుకే వచ్చిన పనైనా ఊరికి చేయడం దేనికి, క్యాష్ చేసుకుందామని ఆలోచిస్తున్నాను అంటాడు రాహుల్ రగిలిపోతూ. అలాంటి కర్మ నీకు ఎందుకు పట్టనిస్తానురా అంటుంది రుద్రాణి కోపంగా. నీకు ఈ అమ్మ ఉన్నంత వరకు నువ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ రాజే, నీ తర్వాత నీ కూతురే ఈ ఇంటికి వారసురాలవుతుంది, అవ్వి తీరుతుంది అంటుంది రుద్రాణి విల్లన్లా నవ్వుతూ. విన్నాను మమ్మీ, కాని అలా జరిగినట్లు ఒక్కసారి కూడా చూడలేదు అంటుంది రాహుల్ అసహనంగా. అయితే రేపు చూస్తావు అంటుంది రుద్రాణి. ఏం ప్లాన్ చేస్తున్నావు మమ్మీ అంటాడు రాహుల్. చెప్పను, చేసి చూపిస్తాను అంటూ నవ్వుతుంది. అంటే కావ్య అప్పు ప్రమాదంలో ఉన్నట్లేనిమాట. మనం ముందే ఊహించినట్లు ప్రసాదంలో విషం కలపడం లాంటివి చేసి పూజలో ఏదో విషాదానికి ప్లాన్ చేసినట్లు ఉంది ఈ రుద్రాణి. రాహుల్ మాత్రం సంబరంగా ఉన్నాడు తల్లి మాటలకి. మొత్తానికి రుద్రాణి దెబ్బకి అసలే ప్రమాదంలో ఉన్న కావ్య ఇంకా ప్రమాదంలో పడుతుందేమో మరి. ఇక వినాయక చవితి రోజు ఉదయాన్నే సీతారామయ్య అద్దం ముందు మోస్తడవుతూ ఉంటాడు. ఇందిరాదేవి వచ్చి ఏంటి బావా మంచి ఆనందంగా ఉన్నావ్ అంటుంది. దాంతో సీతారామయ్య ఈ చవితి చాలా స్పెషల్ అంటూ సంబరంగా మాట్లాడతాడు. మరోవైపు అపర్ణాదేవి, ధాన్యం కలిసి ప్రకాశం, సుభాష్లతో ఇంటి ముందు తోరణాలు కట్టించి దేవుడి కోసం మందిరం డెకరేట్ చేయించి చుక్కలు చూపిస్తారు. మధ్యలో ధాన్యం, ప్రకాశం, అపర్ణాదేవి, సుభాష్ కలిసి రాహుల్ తో ఆ పనులు చేయించాలని చూస్తారు, కానీ వీలు కాదు. దాంతో సుభాష్, ప్రకాశలే బలవుతారు. కావ్య అపర్ణాదేవి గదికి వెళ్లి అత్తయ్య పిలిచారట, ఏంటి అత్తయ్య అనగానే అపర్ణాదేవి ఒక జ్యువెలరీ బాక్స్ కావ్య చేతిలో పెట్టి, ఇది నీకు గిఫ్ట్, మా ఫ్రెండ్ కెనడా నుంచి ఇక్కడికి వస్తుంటే నీకోసమే స్పెషల్ గా చేయించి తప్పించాను అంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి ఎంతైనా కోడలంటే మా వదనకి చాలా ప్రేమ, ఎంత పడింది వదినా అంటూ మాట కలుపుతూ కుళ్ళుకుంటుంది. 10 లక్షలు అంటుంది అపర్ణాదేవి. ఇంకా రగిడిపోతుంది రుద్రాణి.
దాంతో రుద్రానికి అత్తాకోడలు చురుపులు వేసి తనంతట తనే పుయ్యేలా చేస్తారు. తర్వాత కావ్యతో అపర్ణాదేవి, తన మాటలు పట్టించుకోకు కావ్య, పూజలో ఈ నగను పెట్టుకో, బావుంటుంది అంటూ ప్రేమగా అంటుంది. సరే అంటుంది కావ్య. ఇక సీన్ కట్ చేస్తే పంతులు వస్తాడు. ఇంట్లో పండుగ సందడి మొదలవుతుంది. అంతా కడుపుతో ఉన్న అప్పు జాతకం చెప్పమండంతో పంతులు, పుట్టబోయే బిడ్డ చాలా మొండిది, కూపం ఎక్కువ అంటూ చెబుతాడు. వెంటనే కవి, ఆ లక్షణాలన్నీ అప్పుకి కదా, పుట్టబోయే బిడ్డవి అంటారేంటి అంటూ కామెడీ చేస్తాడు. తర్వాత కావ్యకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమంటారు. ఇక కావ్యని పంతులు పక్కనే కూర్చోబెట్టుకుని జాతకం చెబుతుంటే, ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ పుడతారమ్మా నీకు అని చెబుతాడు పంతులు. నాకు తెలుసు, నాకు మొదట కూతురే పుడుతుంది అంటాడు రాజ్ సంబరంగా. ఈ పుట్టబోయే బిడ్డ రాణి రుద్రమదేవిలా వీరురాలు దేరురాలు అంటూ గొప్పగా చెబుతుంటే, ఇంటిలో స్వప్న తన బిడ్డను ఎత్తుకుని వస్తుంది. కావ్య గురించి, కావ్య పుట్టబోయే బిడ్డ గురించి పంతులు చెబుతుంటే అప్పు మాత్రం తెగ అల్లాడిపోతుంది. బిడ్డతో కావ్యకు ప్రమాదమని తెలిసినప్పటి నుంచి ఎవ్వరికి నిజం చెప్పలేక మనసులోనే అల్లాడిపోతుంది అప్పు. కనకం, మత్తా కోడళ్ళు అంతా సంతోషంగా ఉంటారు పంతులు మాటలకి. వెంటనే రుద్రాణి, పుట్టబోయే వాళ్ల గురించి తర్వాత చెప్పొచ్చులే పంతులు గారు, ముందు పుట్టిన నా మనమరాలి గురించి చెప్పండి అంటుంది తిప్పుకుంటూ. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం. ఇది బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ విశ్లేషణ. మీకు ఈ నరేషన్ నచ్చితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి రేపటి ట్విస్ట్ కోసం మళ్ళీ కలుద్దాం.